ప్రజలను పాత్రికేయులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి దాడులు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచి అధికార పీఠం దించడానికి ప్రజలు సిద్ధం అని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి గారు అన్నారు. ఈరోజు సాయంత్రం అరసవెల్లి వారి స్వగృహంలో జరిగిన పత్రికా సమావేశంలో లక్ష్మీదేవి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి, మీ వైసీపీ హయాంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని మేము మా నాయకులు చర్చకు సిద్ధం అని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించే వారిపై దాడులు, వేధింపులు, ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలు, అక్రమాలు, అన్యాయాలు ఎండగడుతున్న పత్రికా విలేకరులపై దాడులకు దిగటం ఘోరం అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో ఫ్యాను రెక్కలు విరిచి వైసీపీని ఘోరంగా ఓడించి తెలుగుదేశం, జనసేన కూటమికి అధికారం అందించడానికి మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని లక్ష్మీదేవి గారు అన్నారు. ఇంకా ఈ సమావేశంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందించాలని ఖాయం, ఎంపీగా రామ్మోహన్ గారు గెలుపొందిన ఖాయం, శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే కావాలి ఖాయం అనే సందర్భంగా తీసుకున్నాం. రాయలసీమ ప్రాంతంలో రాప్తాడు దగ్గర జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగానో అబద్ధాలు చెప్పటం చాలా బాధాకరం. ఏ నిజాలైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు వస్తే మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాటితో కూర్చొని మాట్లాడతానని చెప్పడం జరిగింది. మీరు వస్తూనే ముందుగా ప్రజాసదన్ని కూల్చివేశారు. కూల్చడాలతోనే పనిగా పెట్టుకొని ఎవరిని వదలకుండా ఆఖరికి తిరుపతిలోని ఈనాడు విలేకరి ఇంటిని కూడా కూల్చిన గొప్ప గనులు మీరు. అంతేకాకుండా మీరు మాట్లాడిన మాటల్లో నిజం లేదని తెలుసుకొని మీ వార్తల్ని ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో ఆ విలేకరి పైన దాడి చేసి ఈరోజు వారిని హాస్పిటల్కి పంపించడం జరిగింది. మీరు చేసే పనులకు అడ్డు ఆపు లేదు. ప్రజలు, దళితులు, బీసీలు, అన్ని వర్గాల వారు ఇప్పటికే ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు. అయినప్పటికీ ఎవరిని నేను వదలను అంటూ మీరు ఆఖరికి విలేకరుని కూడా మీరు బాధ పెట్టే స్థితికి దిగినందుకు మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నామని తెలియజేస్తున్నాను. ఏ ఊరు వెళ్ళినా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏది ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా? లేదు. పెన్షన్ని కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్పి, అదేవిధంగా లేని కార్లు ఉన్నాయని చెప్పి, ఇలా చాలామంది పేద ముసలి వాళ్ళ పెన్షన్ని తీసివేశారు. వాటి మీద మళ్ళీ మీరు తిరిగి ఎటువంటి చర్య కూడా తీసుకోవడం లేదని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లోన్లు కానీ, అదేవిధంగా ఇన్నోవా కార్లు కానీ, ఇతర కార్లు కానీ, వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి కావలసిన అన్ని యంత్రాంగాన్ని కానీ ఇలా ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగిందని తెలియజేస్తున్నాను. చంద్రన్న బీమా లేదు, చంద్రన్న పెళ్లి కానుక లేదు, చంద్రన్న విద్యా విధానం లేదు, ఏది కూడా ఈరోజు లేకుండా పోయింది. ఇవన్నీ నిజం కాదా? మీరు రండి, ఎక్కడైనా కూర్చోండి, మా నాయకుడు వస్తారు, మేము వస్తాము. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియచేద్దామని